నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లోనే అనేక జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్ అంటే చాలా కీలకమైన, పేదలకు అనేక రాయితీలు, అనేక యూనిట్ల స్థాపనకి అనేక రకాలుగా సహకారం అందిస్తుంది ప్రభుత్వాలు. మరి ఏలూరు జిల్లా ఎస్సీ కార్పొరేషన్లో సిబ్బంది చేతివాటం అనాలా, లేదంటే అధికారిని కాదని కింద స్థాయి సిబ్బంది చేసిన ఈ అవినీతి ఆరోపణలు, అదేవిధంగా ఫోర్జరీకి సంబంధించి ఇప్పటికే 6 లక్షల రూపాయలు మిస్అప్రాపరేషన్ అంటే ఎలా మాయమయ్యాయి, ఎలా సంతకాలని ఎవరైతే డ్రాయింగ్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంటారో వారి సంతకం లేకుండా కూడా ఏది కూడా ఒక 10 పైసలు కూడా డ్రా చేయడానికి అవకాశం ఉండదు. మరి అలాంటిది ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది పవన్ కుమార్ అనే ఒక వ్యక్తి మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, 2019 నుండి ఇప్పటి వరకు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. మరి ఎంప్లాయీస్ జీతాలకు సంబంధించిన విషయాలను కూడా ఇతనే ఈడీ గారి సంతకం తీసుకుని బ్యాంకు వెళ్ళి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇతనే చేస్తుంటారు. మరి ఆకస్మికంగా ఆఫీస్లో ఉన్న సిబ్బందికి కొంతమందికి ఏమైతే మిస్అప్రాపరేషన్లో ఈ డబ్బుని దుర్వినియోగం చేసిన ఈ పవన్ కుమారు అతను డ్రా చేసిన అమౌంట్లో కొంత అమౌంట్ని ఇతర ఆఫీస్ స్టాఫ్కి ఒక్కొక్కరికి 20,000, ఒకరికి 25,000, ఒకరికి ₹1,00,000 ఇట్లా డిఫరెంట్ అమౌంట్లు వాళ్ళకి అమౌంట్కి ఫోన్పే ద్వారా చేయడం వల్ల సిబ్బందికి వచ్చిన అనుమానమే ఆ విషయాల్ని ఈడీ గారితో మాట్లాడిన తర్వాత డొంక కదిలినట్టుగా కూడా కనిపించింది. వీటి మీద అసలు ఏం జరిగింది, ఈ 19 నుండి ఈ రోజు వరకు ఇప్పుడున్న రకరకాల ఆరోపణలు అయితే దాదాపుగా 80-90 లక్షల రూపాయల వరకు మరి మిస్అప్రాపరేషన్ జరిగిందని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. వీటిపైన మరి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు మొక్కంటి గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది కూడా వారిని అడిగే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఏంటి, ఏం జరిగింది? మరి పవన్ కుమార్ అనే అతను మరి 6 లక్షల రూపాయలు ఇప్పుడు అంటే తాజాగా మీరు తీసుకున్న లెక్కల ప్రకారం 6 లక్షల రూపాయలు దాదాపుగా బయట సమాచారం ఏంటంటే 90-80 లక్షల వరకు, ఒకసారి అవసరమైతే ₹1,00,00,000 వరకు కూడా ఇలా చాలా కాలం నుంచి జరుగుతుంది. ఇవాళ ఒక రోజు కాదు. సిబ్బంది నిజాయితీగా ఒకళ్ళిద్దరు వచ్చి మీకు స్వయంగా చెప్పబట్టి ఇదంతా బయటపడింది, లేదంటే ఈ ప్రాసెస్ ఇంకా కొనసాగేది అని కూడా నడుస్తుంది. మీ దృష్టిలోకి ఎవరు తీసుకొచ్చారు, అసలు ఏం జరిగింది, ఈ ప్రాసెస్ యొక్క ఇతను ఎట్లా బయటకు లాగగలిగారు, ఇన్ని లక్షల రూపాయలు 6 లక్షలు అనేది మీరు ఎట్లా క్యాల్కులేట్ చేయగలిగారు? నమస్కారం అండి. నా పేరు ఎం మొక్కంటి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీని. మా కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి పరమట పవన్ కుమార్ అన్నతను అకౌంట్స్ విభాగానికి సంబంధించినటువంటి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి దగ్గర చెక్ బుక్స్ కానీ, దానికి సంబంధించినటువంటి వోచర్స్, క్యాష్ బుక్ అలాంటివన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉండటం జరుగుతుంది. ఈ సందర్భంలో ఆయన 5/7/2025న, 8/7/2025న, అలాగే 22/7/2025న ఈ 3 తేదీల్లో 3 చెక్కుల ద్వారా నా సంతకాలను ఫోర్జరీ చేసి 6 లక్షల రూపాయల నిధులని తన అకౌంట్కు, అలాగే ఈ కార్యాలయంలో గల ఇతర సిబ్బందికి కూడా కొంత అమౌంట్ని వేయటం వలన, జమ చేయటం వలన ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎప్పుడైతే ఇతర సిబ్బందికి కూడా ఈ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడిందో వాళ్ళకు అనుమానం వచ్చి ఈడీ గారిని పర్మిషన్ లేకుండా, ఈడీ గారికి తెలియకుండా ఎందుకు పడ్డాయని వారు స్వయంగా నన్ను వచ్చి కలిసినప్పుడు నేను మరి మీకు ఎలాంటి అడ్వాన్స్ ఇవ్వలేదని చెప్పాను. అయితే అంతకుముందు ఈ పవన్ కుమార్ని కూడా ఈ సిబ్బంది అడిగారు, ఎందుకు మా అకౌంట్లో పడినాయి అడిగినప్పుడు మేము అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది, సారు శాంక్షన్ చేశారని చెప్పడంలో వాళ్ళు అనుమానం వచ్చేసి నన్ను అడిగారు. ఇదంతా కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, నేను ఎలాంటి అడ్వాన్స్ ఇవ్వలేదు అంటే అప్పుడు వాళ్ళు వెంటనే కొంచెం ఇదేదో తేడాగా ఉంది పవన్ కుమార్ వ్యవహారం అని వాళ్ళు సందేహపడి ఆ అమౌంట్ని కొంతమంది మరలా ఎస్సీ కార్పొరేషన్ అకౌంట్కి బ్యాక్ రీజమ్ చేయడం జరిగింది. అలాగే పవన్ కుమార్ కూడా చాలా కాలం తర్వాత తన యొక్క అమౌంట్ను కూడా అతను కూడా జమ చేశారు. అయితే ఫోర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మ్యాటరు. ఎందుకు ఫోర్జరీ చేశాడనే విషయం మీద అతనికి షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగి అతన్ని వివరణ కోరాము. అయితే అతను ఇంతవరకు కూడా వివరణ ఇవ్వలేదు. ఈ అన్ని విషయాల మీదట సమగ్రమైన నివేదికని మన ఎస్సీ కార్పొరేషన్కి చైర్మన్ గారు, మన ప్రీతమ్మ జిల్లా కలెక్టర్ గారికి కూడా నివేదిక ఇచ్చాము. వారి యొక్క అనుమతితోటి నిన్నటి రోజు సస్పెన్షన్ ఆర్డర్ అమలుపరచడం జరిగింది. అతను చేసినటువంటి ఫోర్జరీ ఈ వ్యవహారానికి గాను పోలీసు కేసు కూడా పెట్టడం జరుగుతుంది. ఎస్ఐ గారికి ఈ యొక్క కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది.
రేపో మాపో దానికి ఎఫ్ఐఆర్ వస్తుంది. అయితే ఇతనికి ఈ విషయంలో ఎందుకు ఇలా చేశాడని వివరణ కోరినప్పుడు కూడా ఇవ్వలేదు కాబట్టి ఇంకా ఏమైనా లోతుగా అధ్యయనం చేయడం కోసం సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది. టోటల్గా ఈ 4-5 సంవత్సరాల్లో ఏమైనా ఇంకా ఎలాంటి అవినీతి కార్యక్రమాలు జరిగాయా, ఏమైనా మిస్అప్రాప్రియేషను ఇతర నా సంతకాలు ఇంకేవో కానీ నాకంటే ముందున్నటువంటి ఈడీ సంతకాలు కానీ ఫోర్జరీ చేసి ఏమైనా అమౌంట్ని మిస్అప్రాప్రియేషన్ చేశారనే విషయం మీద ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. అంతా కూడా లోతుగా ఎంక్వైరీ చేస్తున్నాం. ప్రజలకు తెలియపరిచేది ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎక్కడ కూడా దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడిన వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. పోలీస్ కేసు పెట్టేసి కఠినంగా శిక్షించడం కోసం చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నామండి. అంటే ఒకటి సార్, 2019 నుంచి అతను ఇక్కడ పనిచేస్తున్నాడు. మీరు జాయిన్ అయిన ఈ అతి తక్కువ కాలంలో ఎప్పుడైనా అతని మీద ఈ పవన్ కుమార్ అన్న వ్యక్తి ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఎక్కడైనా అనుమానాలు కానీ, లేకపోతే మీరు పెట్టిన సంతకాల్లో మళ్ళీ ఎక్కడైనా అతను ఏదన్నా మళ్ళీ వేరే విధంగా వాడిన సందర్భాలు కానీ అసలు మీకు ఎక్కడైనా కొంచెం అనుమానం వచ్చే అవకాశం ఉందా? దీనికి క్రాస్ చెక్కింగ్ ఉంటుందండి. వీరు చేసిన తర్వాత వెంటనే మళ్ళీ ఏఈఓ గారు జూనియర్ అసిస్టెంట్లు పరిశీలన చేస్తారు. గడిచినటువంటి ట్రాన్సాక్షన్లో ఎలాంటి అనుమానం రాలేదు. కానీ చేసినటువంటి ఈ 6 చెక్కుల యొక్క మిస్అప్రాప్రియేషన్ వల్ల సిబ్బందికి అనుమానం వచ్చి సిబ్బంది ద్వారా తెలిసిందండి. అసలు ఈ అమౌంట్లు ఎప్పటి నుంచి వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి, ఏ నెల నుంచి స్టార్ట్ అయినాయి, ఎన్ని నెలలు జరిగిన తర్వాత ఇది బయటకు వచ్చింది, ఫస్ట్ అమౌంట్ ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది, ఆ ఫస్ట్ అకౌంట్ వెళ్ళిన గ్యాప్ కంటిన్యూగా వెళ్ళిందా, 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి మిగిలిన స్టాఫ్ కూడా ఆ అకౌంట్లోకి వెళ్ళే అవకాశం ఉందా, వాళ్ళందరినీ మీరు ఎట్లా విచారించారు, చెప్పిన వాళ్ళు మీకు ఏం చెప్పారు వాళ్ళు? ఇది ఫస్ట్ ట్రాన్సాక్షను ఫస్ట్ చెక్కు 5/7న ఫోర్జరీ చేశారండి, 2,25,000. రెండో చెక్కు 8/7 చేయడం జరిగింది, అది కూడా 2,25,000. మూడో చెక్కు 22/7/25 జరిగింది. 3 ట్రాన్సాక్షన్లు అయిన తర్వాత అప్పుడు సిబ్బంది ఒకళ్ళు చర్చించుకొని ఎందుకు ఇలా జరుగుతుందని అప్పుడు 22/7 తర్వాత కానీ నా దృష్టిలోకి తీసుకురాలేదండి. ఫస్ట్ అకౌంట్ ఎవరికి పడింది ఆ చెప్పిన అతను మీకు అదే రోజు చెప్పాడా, అందరూ కలిసి మూకుమ్మడిగా వచ్చి మీ దగ్గరికి వచ్చి చెప్పే ప్రయత్నం చేశారా? మూకుమ్మడిగా లాస్ట్ ట్రాన్సాక్షన్ 22/7 అయిపోయిన తర్వాత లాస్ట్ ట్రాన్సాక్షన్ అయిన తర్వాతనే కార్యాలయంలో ఉన్న సిబ్బంది అందరూ చర్చించుకొని ఒక సమూహంగా గ్రూపుగా వచ్చి చెప్పడం జరిగిందండి. మరి ఆ తర్వాత మీరు పవన్ కుమార్ని పిలిచి ఏం జరిగింది, వీళ్ళ స్టాఫ్ అందరూ ఇలా అన్నారు కదా, కరెక్టా కాదని మీరు ఏమన్నా అతను పిలిచి మాట్లాడిన సందర్భం ఉందా సార్? మాట్లాడాము. అతను దానికి ఏం సమాధానం చెప్పలేదు. వెంటనే కార్యాలయంలో ఏఓ గారిని తర్వాత నెక్స్ట్ వ్యవహారాలు చూసి జూనియర్ అసిస్టెంట్ ఇద్దరిని పిలిచి ఇదంతా కూడా మీరు స్టాఫ్ దగ్గర సమాచారం తీసుకోండి, స్టేట్మెంట్ రికార్డ్ చేయండి అని చెప్పి వెంటనే మళ్ళీ సూపరింటెండెంట్ గారిని, అంటే ఏఈఓ గారిని అంటాము, వారిని బ్యాంకుకి కూడా వెళ్ళి డీటెయిల్స్ అన్ని తీసుకురమ్మని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వారు బ్యాంక్ వెళ్ళి తీసుకొచ్చిన తర్వాతనే ఈ 3 చెక్కులు పలానా చెక్కు నెంబరు ద్వారా ఎంత అమౌంట్ అని మనం నిర్ధారణ చేయడం జరిగిందండి. మీరేమైనా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళ సిబ్బంది సహజంగా మీ సంతకాన్ని రెగ్యులర్గా ఈ పవన్ కుమార్ వ్యక్తి తీసుకెళ్ళి ఫాలో అవుతాడు కాబట్టి బ్యాంక్ వాళ్ళు కూడా ఏమైనా అనుమానం వచ్చిందా, లేకపోతే వాళ్ళు కూడా గుడ్డిగా మీరు ఇచ్చిన సర్టిఫికేట్ లేకపోతే మీరు ఇచ్చిన సిగ్నేచర్ అని చెప్పి ఆ స్టాఫ్ వెళ్ళగానే వెంటనే డ్రా చేయడం కూడా దీంట్లో ఎవరు లోపం చెప్పి అనుకోవాలి? ఇది వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి ఇది మీరు ఇచ్చారనే వర్క్ ఫ్లోలో మేము కంప్యూటర్కి దానికి టాలీ చేయలేదని చెప్పడం జరిగిందండి. జనరల్గా ఎవరైనా ఒక లోన్ తీసుకున్నప్పుడు వెంటనే ఆ సిగ్నేచర్ని ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు. మరి రెగ్యులర్గా అయినా ఎంప్లాయ్ పవన్ కుమార్ వెళ్ళాడు చేసాడు అనే దానికంటే ఎవ్రీడే ఎన్నిసార్లు అదే ఎంప్లాయ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు కూడా సిబ్బంది కూడా కొంత బాధ్యత ఉంటుంది కదా. మరి అది చెక్ చేసుకునే విషయంలో వాళ్ళే చెక్ చేస్తుంటే మీకు ఆ డేట్ని ఫస్ట్ డేట్ని క్లియర్ అయిపోయేది కదా. మరి ఆ లోపం గురించి కూడా మీరు ఏమైనా బ్యాంకు వాళ్ళ ఏజిఎంకి కానీ డీజిఎంకి కానీ మీరేమైనా కంప్లైంట్ చేసే అవకాశం ఉందా? చేస్తామండి, ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయము. ఇలాగా మరి ఈడీ గారి సిగ్నేచర్ వాళ్ళు కంపల్సరీగా ప్రతి చెక్కుకి ప్రతి ప్రొసీడింగ్కి వాళ్ళు టాలీ చేసుకున్న తర్వాతనే అది నిర్ధారణ చేసుకున్న తర్వాతనే పేమెంట్ ఇవ్వాలి. మరి వాళ్ళు అంత నిర్ధారణ చేసుకోకుండా ఊహించుకొని చేయడం అనేది చాలా మిస్టేకు. ఈ విషయంలో కూడా నేను పై అధికారులకి నేను కంప్లైంట్ చేస్తానండి. మీకు బ్యాంకర్స్కి కమిటీ చైర్మన్ కూడా మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్సీ కార్పొరేషన్కి జిల్లా కలెక్టర్ గారు చైర్మన్,
మరి లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉంటాడు దీనికి. ఈ లీడ్ బ్యాంక్ మేనేజర్గా ఏమన్నా ఇప్పుడు అన్ని బ్యాంకులకు కలిపి ఒక లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉంటాడు. ఆయన్ని మీరు ఇట్లా పలానా బ్యాంకులో మీ ట్రాన్సాక్షన్ అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బడ్జెట్లన్నీ కూడా ఏదో బ్యాంకులో ట్రాన్సాక్షన్ నడుస్తూనే ఉంటుంది. కొన్ని మెయిన్ జాతీయ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉంటే వాటికి వెళ్తాయి. మరి ఇలాంటిది ఇప్పుడు మీది బయటపడింది కాబట్టి మీ స్టాఫ్ వచ్చి మీరు చెప్పారు కాబట్టి మీకు తెలిసింది. లేకపోతే మీకు ఎన్ని లక్షలు అయిపోయి ఉండయి, ఎన్ని మీకు మిస్అప్రాపరేషన్ అయి ఉండేది. మరి దీనిపైన బ్యాంకర్స్ కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది కదా. మీరు ఏమైనా కలెక్టర్ గారికి చెప్పి లీడ్ బ్యాంక్ మేనేజర్ చెప్పి అతని పైన ఎవరైతే ఆ కన్సర్న్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుమ్మస్తానో లేకపోతే దాని మీద ఉన్న ఏవోనో ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని మీరు ఏమైనా సిఫార్సు చేసే అవకాశం ఉందా? పిలిపిస్తానండి. ఇప్పుడు మనం ఈ విషయం నిన్నతో మన సస్పెన్షన్ ఆర్డర్ మనం అతనికి అమలుపరచడం జరిగింది. ఈరోజు పోలీసు వారికి ఇంకా కావాల్సిన సమాచారం డాక్యుమెంట్స్ ఇచ్చే పనిలో ఉన్నాము. ఇదే సందర్భంలో మనం లీడ్ బ్యాంక్ మేనేజర్ గారిని కూడా పిలిపించి వారి దృష్టిలో ఇదంతా విషయం పెట్టేసి వారి సలహా మేరకు నెక్స్ట్ ఏం చేస్తే ఎలాంటివి జరగకుండా ఉంటాయో దాని ప్రకారం మేము ఫిర్యాదు చేయటమా లేకపోతే ఏం చేయాలన్నది మేము ప్లాన్ చేసుకుంటామండి. అంటే 19 నుంచి ఉన్నాడు సార్ పవన్ కుమార్ అతను మీ డిపార్ట్మెంట్లో 19 నుంచి ఉన్నారు. ఉన్నప్పుడు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డ్స్ మొత్తం ఒకసారి వెరిఫై చేశారా? ఇప్పుడున్న స్టాఫ్ అందరూ ఆయనతో పాటు పనిచేసిన స్టాఫే కదా. గతంలో ఏమైనా ఇట్లాంటి సందర్భం ఎప్పుడైనా 10,000 లేకపోతే 5,000 ఇంకేదైనా అమౌంట్లు పడిన సందర్భాలు మీ స్టాఫ్ మీకు ఏమైనా వచ్చి నిజాయితీగా చెప్పిన సందర్భం ఉందా? లేదు సార్. ఇప్పుడు ఎందుకంటే అతను ఈ ఎస్టాబ్లిష్మెంట్ వ్యవహారాలు చూస్తున్నప్పటికీ స్టాఫ్ ఎప్పుడు కూడా ఈ 5/7 జరిగిన సంఘటన 5/7, 8/7, 22/7 జరిగిన సంఘటన తప్ప అంతకుమునుపు ఎలాంటి విషయంలో కూడా వాళ్ళు కంప్లైంట్ చేయలేదు. ఒకవేళ అలాంటివి జరిగినాయేమో మేము టోటల్గా అకౌంట్స్ అన్నీ కూడా మేము క్షుణ్ణంగా పరిశీలన చేసేసి అలాంటిది ఏదైనా జరిగిందేమో మేము గుర్తించేసి యాక్షన్ తీసుకుంటామండి. గత దాదాపుగా 15 సంవత్సరాల క్రితం ఓవరాల్గా ఇదే ఎస్సీ కార్పొరేషన్లో కూడా మిస్అప్రాపరేషన్ జరిగింది, కేసులు జరిగాయి. చాలామంది ఇప్పుడు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎందుకు ఒక ఎస్సీ కార్పొరేషన్ అనగానే స్టాఫ్ ఎవరి వైఫల్యం ఇది? సిబ్బంది చేతివాటమా లేకపోతే అధికారుల పర్యవేక్షణ ఎక్కడైనా లోపిస్తుందంటారా? అధికారులు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నారు. ఎక్కడా కూడా ఎలాంటి అవకతవకలకు కానీ యాడవర్స్ న్యూస్ కానీ తావు లేకుండా చేయమని చెప్తున్నాము. మరి వాళ్ళు ఏంటంటే అది పెడసివని పెట్టేసి వాళ్ళు ఇష్టానుసారం చేయటం వలన ఇలాంటివన్నీ కూడా రిపీట్ అవుతున్నాయి. దానికి వాళ్ళే శిక్షార్హులు అనమాట అండి. ఇప్పుడు మీరు బాధ్యత చేపట్టిన తర్వాత ఇప్పుడు ఒక సంఘటన జరిగింది కాబట్టి ఇక రేపటి జరిగే ట్రాన్సాక్షన్స్ని ఏ విధంగా మీరు బ్యాంక్ స్టాఫ్ మీ ఆఫీస్ స్టాఫ్కి జీతాలు కానీ లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేయడానికి మీ ప్రణాళిక ఏం చేయబోతున్నారు? అదంతా కూడా 2-3 విధానాల్లో 3 స్టాఫ్ ద్వారా వెరిఫికేషన్ చేయించుకొని దాన్ని అలాగే బ్యాంకు ద్వారా లింకింగ్ బ్యాంకు మెసేజ్ వచ్చేలా కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. అది కూడా ఈరోజు బ్యాంకు మేనేజర్తో కూడా చర్చించడం జరిగింది. ప్రతి చెక్కు కూడా మెసేజ్ వచ్చేలాగా పంపించమని చెప్పడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. సరే, పవన్ కుమార్ గారు లాంటి వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నారని చెప్పి మీకు ఏమైనా ఎక్కడైనా అనుమానాలు ఉన్నాయా ఇదే మీ ఆఫీస్ స్టాఫ్లో ఎవరికైనా? అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే ఆయన ఒక్కడే చెక్కుల బుక్లు ఆయన కంట్రోల్లోనే పవన్ కుమార్ ఒక్కడి దగ్గరే చెక్కులు ఉంటాయి కాబట్టి అతను ద్వారా జరిగింది కాబట్టి ఇంకా మిగతా వాళ్ళ దగ్గర ఇప్పుడు దాకా చెక్కులు లేవు. నెక్స్ట్ క్యాడర్లో మేము మళ్ళీ అతని దగ్గర నుంచి అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకొని వేరే గుమ్మస్తా గారికి అప్పగించడం జరిగింది. తర్వాత అతను కూడా స్ట్రిక్ట్గాను ప్రతిదీ కూడా నా దృష్టిలో పెట్టే ట్రాన్సాక్షన్ చేయమని చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మీరు కేసు పెడతారు, కేసు రిజిస్టర్ అవుతుంది, ఎఫ్ఐఆర్ అవుతుంది, అతన్ని అరెస్ట్ చేస్తారు. అతని మీద ఇంకేమైనా రికవరీ అవ్వాలంటే ఆ ప్రాసెస్ అతను పనిచేస్తున్న కాలం అంతా కూడా రికవరీలు ఇంకేమైనా జరిగిందని చెప్పి ఎంక్వైరీ చేయించే అవకాశం ఉందా? చేస్తామండి. ఇందాకనే చెప్పినట్లుగా ఇంకా లోతుగా ఈ 5-6 సంవత్సరాల్లో అసలు అతను 2019 నుంచి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి కూడా ప్రతిదీ కూడా చెక్ బుక్ వారీగా ప్రతి చెక్ వారీగా ట్రాన్సాక్షన్ వెరిఫై చేస్తాము. అలాంటిది ఏదైనా ఉంటే మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక నిర్ధారణకు వస్తామండి. ఫైనల్గా రేపటి నుండి మీ ఆఫీస్ స్టాఫ్ కానీ మీ డిపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్ళే ట్రాన్సాక్షన్స్ కానీ ఇంకే విధంగా చేయాలనుకుంటున్నారు మరి కలెక్టర్ గారితో డిస్కస్ చేసి, ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్ అంటే చాలామంది పేద ప్రజలు ఈ కార్పొరేషన్ అప్రోచ్ అవుతుంటారు. మరి ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఒక విధమైన ఎస్సీ కార్పొరేషన్ మీద ఒక విధమైన అభిప్రాయం ఉంటుంది. దీన్ని నివారించాలంటే ముందస్తు ప్రణాళిక మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు?
మాకు విసి అండ్ ఎండి కింద మనకి ఎంఎం నాయక్ గారు సార్ ఉన్నారు. వారు ప్రతి వారంలో మంగళవారం మాకు స్టేట్లో ప్రతి ఈడీకి స్టాఫ్కి ఈ రికవరీస్ మీద అలాగే ఫండ్స్ మెయింటెనెన్స్ మీద కూడా వీసీలో డైరెక్షన్స్ ఇస్తున్నారు. వారి ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటూ అలాగే వచ్చినటువంటి రికవరీకి సంబంధించిన అమౌంట్ మొత్తం కూడా అదే నెలలోని 15 రోజులకోసారి పంపించమంటున్నారు. కాబట్టి ఆ విధంగా మేము అమౌంట్ పంపిస్తూ ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల ప్రకారం మేము చర్యలు తీసుకుంటామండి. మరి ఎస్సీ కార్పొరేషన్లో ఎప్పుడూ జరగని విధంగా మరి కొంతమంది మనుషులు స్టాఫ్ అందరినీ నమ్ముతాం, కానీ రెగ్యులర్గా బ్యాంక్ ప్రాసెస్ జరిపే ఒక వ్యక్తి ఈ విధంగా చేస్తాడని చెప్పి ఇక్కడ ఎవరు కూడా ఆఫీస్ స్టాఫ్ కానీ ఆఫీసర్గా ఈడీ గారు కూడా అనుకోలేదని చెప్పి అంటున్నారు. కానీ మరి ఎప్పుడైతే ఈ అమౌంట్లు షేర్ చేశారో అప్పుడు స్టాఫ్కి వచ్చిన అనుమానాల వల్లే మా దృష్టికి వచ్చింది. కాబట్టి దీని మీద వెంటనే ఎంక్వైరీ చేసాం, కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం. ఇమీడియట్గా కలెక్టర్ గారు కూడా అతను సస్పెండ్ చేశారు ప్రాథమికంగా. ఇప్పుడు కేసు ఫైల్ చేస్తున్నాం. కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇంకా ఈ 5 సంవత్సరాల్లో అతను ఈ ఎస్సీ కార్పొరేషన్లో పనిచేసినప్పుడు ఇంకేమైనా మిస్అప్రాపరేషన్స్ ఏమన్నాయో, అతను ఏమేమి బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఇంకెన్ని లక్షల రూపాయలు డ్రా చేసిన దాంట్లో మరి స్టాఫ్కి వేసారు కాబట్టి తెలియగలిగింది. స్టాఫ్కి కానీ ఆ పేమెంట్స్ వెళ్ళకపోతే మరి అతను ఎన్ని ఓన్గా వాడుకునే ప్రయత్నం జరిగిందని డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తామని చెప్పి అంటున్నారు ఈడీ గారు. ఈ ఎంక్వైరీలో ఇంకేం జరగబోతుందో రానున్న రోజుల్లో ఇంకా ఎప్పుడు కూడా ఎస్సీ కార్పొరేషన్ ఇలాంటి పరిస్థితులు లేకుండా 3 సిబ్బంది లేదా 3 ఆఫీసర్తో సహా మిగిలిన స్టాఫ్ను కూడా పెట్టి క్రాస్ చెక్ చేసుకుని సంతకాలన్నీ చెక్ చేసుకున్న తర్వాత భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మొక్కంటి గారు చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఎక్కడ రాకూడదు అనేది మా ప్రణాళిక అని చెప్పి అన్నారు. కలెక్టర్ గారితో వాళ్ళకి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్, స్టేట్ ఆఫీసర్ నాయక్ గారితో కూడా డిస్కస్ చేసి వారం కూడా వీటి మీద సమీక్ష చేస్తామని చెప్పి చెప్తున్నారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొక్కంటి గారు. వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మాణిక్యరావు, ఎంటీవీ, ఏలూరు. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.